ఇప్పుడు ఆయన మనస్సుగా ఆవిడ మారిపోతుంది. ఆయనకి ఎప్పుడు ఏం పెట్టాలో ఆవిడికి తెలుసు. ఇది పెడితే కంఠం ఉంటుంది ఊడిపోకుండా, కాబట్టి ఇది పెడదాం, అలా పెడుతుంది. ఇప్పుడు ఏమైపోతుంది, ఆయనకి క్రమక్రమంగా ఏమైపోతుందంటే ఆయన వస్తువులు ఆవిడ పేరు ఎత్తితే కానీ కనపడవు. ఆవిడ పేరు ఎత్తి పిలవాలి, ఒకసారి పిలిస్తే అక్కడ కనపడుతుంది. లేదా రెండవది ఏమిటో తెలుసా అండి, అసలు ఆవిడికి చెప్పకుండా చెయ్యలేడు. ఎందుకో తెలుసా, అసలు ఆవిడికి చెప్పకుండా చెయ్యవలసిన అవసరం కల్పించే మనస్తత్వం ఆవిడిది కాదు. ఏమో ఓ 100 రూపాయలు ఇద్దాం అనుకుంటున్నాను ఈ మంచి పనికి. ఏమిటండి 100, 200 ఇవ్వండి తడిస్తాం. ఏమిటి ఆ లోభిత్వం, 100 ఇస్తానంటారు, 200 ఇవ్వండి అంటారు. ఏమో ఇలా భోజనానికి పిలుద్దాం అనుకుంటున్నాను పెద్దల్ని, పరమ సంతోషం. వాళ్ళతో పాటు పాపం ఎప్పుడు మీ వెనక అలా తిరుగుతుంటారు చూసారా, వాళ్ళని కూడా పిలవన్నట్టు. అంత అనుగమించి అసలు ఎన్నడూ తనని ఈ పని వద్దు అని నిగ్రహించడం చేత కాకుండా నిర్వర్తించినటువంటి భార్యకి చెప్పకుండా ఎలా చేస్తాడు? కాబట్టి ఈ చెప్పడం ఎక్కడి వరకు వెళ్ళిపోతుందో తెలుసా అండి, బలహీనత. ఏమైనా ఆవిడికే చెప్తాడు. అసలు మీకు లోకంలో విచిత్రం ఏమిటో తెలుసా, మొట్టమొదట లోకంలో ప్రవచనం చేసేవాడు పరమేశ్వరుడే. ఎందుకో తెలుసా అండి, లోకానికి పనికొచ్చే విషయాల్ని ముందు ఆవిడ అడుగుతుంది, టాపిక్స్ ఆవిడే సెలెక్ట్ చేస్తుంది. కేనోపాయేన లఘునా అంటుంది. అసలు లోకం అంతా తరించాలంటే తేలిగ్గా చెప్పడానికి నామం ఏముందండి, విష్ణు సహస్రం చెప్పలేని వాళ్ళు ఉంటారు పాపం, 1000 నామాలు చదవలేరు, నోరు తిరగదు. బ్రహ్మణ్యో బ్రహ్మకృత్ బ్రహ్మ 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 వివర్ధన యజ్ఞకృత్ యజ్ఞభృత్ యజ్ఞీ అని అనమంటే వాళ్ళు ఏమంటారు, అనలేరు. అందుకని తేలిక మార్గం అలా ఉంది ఏమిటి, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే అంటాడు. మనోరమే నా మనస్సు నందు రమించేదానా, లేకపోవడం ఏమిటి, ఉంది. శ్రీరామ రామ రామేతి ఇది ఉంది. శ్రీరామ శ్రీరామ రామ అంటే చాలు. అంటే ఆవిడ ఓ బాగుందండో మంచి మాట చెప్పారు అని ఇప్పుడు ఆవిడ ఏం చేస్తుందంటే ప్రమదగణాలందరికీ అన్నం పెడుతూ, రే శ్రీరామ రామ రామేతి నిన్ననే చెప్పారా మీ గురువుగారు, ఆ నామం అనుకోండి అంటే లోకానికి అందుతూ ఉంటుంది. మీరొక్కటే ఆలోచించండి, పార్వతీదేవి మనసు చాలా సంకుచితమైనదయ్యుంటే శ్రావణ శుక్రవారం వ్రతం అసలు లోకంలో రాదు. ఎందుకో తెలుసా అండి, ఆవిడ అడిగింది, లోకంలో అందరికీ ఐశ్వర్యం పొందడానికి సువాసినులందరూ ఏ వ్రతం చేస్తే బాగుంటుందండి అని అడిగింది. నేను లక్ష్మీదేవి పేరు చెప్పి ఆవిడ్ని కొలిస్తే శ్రావణ శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం చేస్తే మంచిది పార్వతి అని చెప్తే, ఏమండి నేనేమో అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ అని నాకు పేరు, వాళ్ళు గౌరీ తపస్సు చేసి పెళ్లి చేసుకుంటున్నారు, నా వ్రతం పనికిరాదేంటి, లక్ష్మీదేవి వ్రతమే చెయ్యాలా అని అడగాలి ఈవిడ. అసలు లక్ష్మి ఒకరు పార్వతి ఒకరు అయితే కదూ అలాంటి ప్రశ్నలు రావడానికి. అలా ఏం ఉండదు. అందుకే మీరు లక్ష్మీదేవిని తీస్తే నవదుర్గాం మహాకాళీం బ్రహ్మ విష్ణు శివాత్మికాం, వెంటనే ఆయన చారుమతి కథ చెప్తాడు. చెప్పి వ్రతం చేసుకుని ఇదే చెప్పేసుకోవాలి పార్వతి. ఇప్పుడు ఆవిడ యథార్థమునకు 10 మందిని పిలిచి ఆవిడ చేయిస్తుంది, లేదా ఆవిడే కల్లోకి వచ్చి చెప్తుంది ఇలా చేసుకో అని. కాబట్టి ఆవిడకి చెప్పండి బయట కూడా చెప్పడాయన. మీరు గమనించారో లేదో, ఇది భయంతో చేస్తున్నాడా, ఆవిడికి చెప్పకుండా చెయ్యడం అన్నది కుదరనంతగా ఆయనని అనువర్తించి ఆయన మనసు ఆవిడ దోచుకుందా? అది మా తల్లి యొక్క పాతివ్రత్యం, అది మా అమ్మ యొక్క గొప్పతనం. కాబట్టి ఆవిడ స్వాధీన వల్లభ, భర్తని చెప్పు చేతల్లో పెట్టుకుంది, భయపెట్టి కాదు. తెలిస్తే 3 రోజులు చెండాలేసి కాదు ఆవిడ. అసలు తనకి చెప్పకుండా చేయని పిచ్చిది ఎప్పుడు నన్ను వద్దంది, ఏ పని నన్ను చెయ్యొద్దండి, ఎప్పుడూ నన్ను ప్రోత్సహించి మనం ఇది తరించాలి చెయ్యండి 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 అన్నమే కానీ వద్దని ఎప్పుడుంది అసలు. దానికి చెప్పకుండా చేయడం ఏమిటి అని తనకి చెప్పి చేస్తుంటాడు. ఇలా ఆయన ఆవిడ్ని అంతగా ప్రేమించేటట్టుగా చేసుకొని ఇలా ఒకటేమిటో నిరూపించిన తల్లి మా అమ్మ. అందుకని శివప్రియ, పార్వతీదేవి అంటే అంత ప్రియమైన వాడు. అంతేగాని పరమేశ్వరుడికి పార్వతీదేవి అంటే వ్యామోహం ఉన్నవాడని అర్థం చెప్పకూడదు దానికి తిరగేసి. ఇప్పుడు శివప్రియ ఉగ్రహ, ఉగ్రహ అంటే కోపం వచ్చేవాడు.
అని చెప్పకపోతే అర్థం లేదు ఆ మాటకి. ఇంకా ఉగ్రహ అంటే దాని అర్థం అంతే. కానీ కోపం ఎందుకు వస్తుంది? అనుగ్రహం మీకు ఇవ్వడానికి. అది పట్టుకోవాలి. లేకపోతే సదా శివ అన్న నామానికి అర్థం లేకుండా పోతుంది. ఎందుకు కోపం వస్తుందో తెలుసా అండి? చెయ్యి ధూర్తుడు, ఎంత పాపం చేశాడు రా వీడు, అనుభవింప చేసేస్తాను వీడితో అని ఒక కష్టాన్నిచ్చి ఆ కష్టం రూపంలో ఆ పాపాన్ని అనుభవింప చేసేస్తాడు. అందుకని ఉగ్రహ. అప్పుడు దయాళువే, అమ్మయ్యా వీడి పాపం తీసేశాను, ఇక వీడి గొడవలేదు, ఆ గొప్ప పాపం పోయింది, దాన్ని చాలా తక్కువ స్థాయికి తీసుకొచ్చి అనుభవింపజేసేస్తాడు. ధర్మం తప్పి లోకం పాడు చేసే వాళ్ళ మీద కోపం తెచ్చుకున్న వాడిలా నటించి వాళ్ళని భంజిస్తాడు. కాదు, వాయువుకి అధిష్టానమూర్తి. నేను మీకు శ్రీకాళహస్తి లింగం గురించి చెప్పాను కూడా, ఉగ్రహ చెప్పినప్పుడు. వాయువు మీద అధిష్టానమూర్తి. ఆ వాయువే లేకపోతే లోకం ఎక్కడుంది? సుఖం వాయు, ఆయనే లోపల తిరుగుతూ ఉంటాడు. ఆయన కాని తిరగలేదో కొయ్యి అయిపోతాయి శరీరాలన్నీ, దారువికారం కింద మారిపోతాయి. అందుకే శవాన్ని కాలు పట్టుకు లేపితే మొత్తం శరీరం లేచిపోతుంది. లోపల ఆయన తిరుగుతూ శరీరాలన్నీ కూడా ఇలా వంగేటట్టు కదిలేటట్టు చేస్తాడు. కాబట్టి వాయువుగా లోకములన్నిటినీ నిలబడతాడు. నమస్తే వాయోత్తమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి అని కీర్తిస్తుంది శృతి. కాబట్టి వాయువుగా ఉండి లోకములను నిలబెట్టినవాడు కాడు. వాయువుగా ఆయుర్దాయ కారకుడు. వాయువుగా ఆయుర్దాయాన్ని నిర్ణయిస్తాడు. ఆ వాయువు లోపలికెళ్ళి పైకి రాకపోయినా, పైకొచ్చి లోపలికెళ్ళకపోయినా అయిపోయింది, శివం శవం అయిపోయిందని. కాబట్టి ఉగ్రహ కపాలి, చేతిలో కపాలం పట్టుకున్నవాడు. ఒకటి ప్రాయశ్చిత్తానికి, రెండు నేను నిజంగా భిక్షాటన చెయ్యవలసిన అవసరం నాకేం లేదురా, మీ బుద్ధులు ఎందులో వేయండి, మీ బుర్రలో ఉన్న బుద్ధుల్ని నా ఎందు పెడితే నేను మిమ్మల్ని రక్షిస్తాను. ఇది చెప్పడానికి. అందుకే శంకర భగవత్పాదులు శివానంద లహరి చేస్తూ గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్ధంజనమతి సమర్పే చేత సరసిజముమానాదభవతే సుఖేనావస్థాతుం జనహన జానాతి కిమహో అంటారు. ఎందుకురా అన్ని నాకు నీ మనసు తీసుకొచ్చి పెట్టు, నీ వెంటబడి రక్షిస్తానంటారు. కాబట్టి నీ పుర్రెలో ఉన్న బుద్ధిని నా పుర్రెలో వెయ్యి, నా పాదాల దగ్గర పెట్టు, నా చేతిలో పెట్టు, నేను రక్షిస్తానని చెప్పడానికి కపాలి. అందుకే కపాలీశ్వర దేవాలయం అని చెన్నైలో ఒక గొప్ప దేవాలయం. ఉగ్ర కపాలి కామారి. కామారి అంటే ఒకప్పుడు కాల్చిన వాడని కాదు, పరమశివుని కాళ్ళు ఎవరు పట్టుకుంటారో వాళ్ళకు ఒక లక్షణం వస్తుంది, వాడికి అసలు కోరిక ఉండదు. ఇప్పుడు కోరిక ఉంటే తృప్తి, అసలు కోరిక లేని వాడికి మీరేమైనా పట్టుకెళ్ళి ఇచ్చారనుకుంటారు, అక్కడ ఉన్నా ఉండకపోయినా ఆయనకి ఏమీ సంబంధం లేదు. ఎందుకో తెలుసా అండి? అది ఉంటే తృప్తి పొందేవాడైతే అది ఇచ్చి మీరు తృప్తిపరుస్తారు. ఆయన ఎప్పుడు త్రేణుస్తూ ఉంటాడు. ఏమిటి ఆయన త్రేణుపు? ఈశ్వరుడే. యోగరతోవా భోగరతోవా సంగరతోవా సంగవిహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ. ఆ స్థితి ఇవ్వగలిగిన వాడు ఆయన కామారిహి. అందుకే శివుడున్న చోట కాముడు ఉండడు, రాముడున్న చోట కాముడు ఉండడు. ఆయన్ని పట్టుకున్న వాడికి కోర్కెలుండవు. ఆ వాడికి కోరికలు లేకపోయినా సంపత్ అంతా వాడి దగ్గరికే ఉంటుంది. వాడెక్కని కారు ఉండదు, వాడు అనుభవించిన భోగం ఉండదు. కానీ తామరాకు మీద నీటి బొట్టు, దేని గురించి వెంపర్లాట లేకుండా ఈశ్వరుడు ఇచ్చేస్తాడు. అంత తృప్తితో తీర్చుకుని కోరిక పోగొట్టుకోవడం కాదు, అసలు కోరిక లేకపోవడం వల్ల తృప్తితో ఉండగలిగిన స్థితి. కోరిక తీర్చుకుని కోరిక తీరడం అంటే వాసనారూపమై మళ్ళీ కోరిక పుడుతుంది కాదు, అసలు ఏ కోరిక లేదు, అప్పుడేముంటుంది? తృప్తే ఉంటుంది. కాబట్టి నిత్యతృప్తుడై ఉంటాడు. కాబట్టి ఉగ్ర కపాలి కామారి అంధకాసురసూదన. అంధకాసురుడు రాక్షసుడిని చంపాడు ఆయన. ఆయన గురించే ఎందుకు చెప్పారు ప్రత్యేకం అంటే, మహాపాపం చేసినటువంటి అంధకాసురుడు పరమేశ్వరుడితో యుద్ధం చేసి ఆ త్రిశూలం మీద పడుకుని ఏడిస్తే సామగానంతో ఆయన్ని స్తోత్రం చేస్తే తీసుకెళ్లి బ్రహ్మగానంలో ఒకటిగా పదవినిచ్చాడు. అంతటి ఉదారుడు. కాబట్టి అంధకాసురసూదన గంగాధరో జటాభారోధారో, ఆ కపర్ది ఆ జటాజూటమునందు గంగని ధరించినవాడు. మొత్తం ఆకాశగంగ అంతా పడిపోయినా ఆయన జటాజూటంలో చుక్క కిందకి రాకుండా పట్టగలిగినంత పెద్ద జటాజూటం ఉన్నవాడు. గంగ ఆయనకి తగలడం వల్ల పవిత్రత వచ్చింది, కానీ ఆయనకి తగలకపోతే గంగకి పవిత్రత లేదు అని వాల్మీకి మహర్షి నిర్ధారణ చేసి రామాయణంలో చెప్పారు. భవాంగపతి తంతో యం పవిత్రమితి స్పృశు. ఆయనకి తగిలేది కాబట్టి గంగకి పాపాలు తీయగలిగిన శక్తి వచ్చింది. పరమశివుడి శరీరములకు తగలకపోతే గంగకు పాపములు తీయగలిగిన శక్తి లేదు. కాబట్టి
అటువంటి వాడు గంగాధరో లలాటాక్ష, పాలభాగమునందు కన్నున్నవాడు. ఆ కన్ను ఆయన తెరిచాడా అవతలవాడిలో ఉన్న అజ్ఞానము నశించిపోతుంది. కనపడేటటువంటి ప్రపంచము పోయి దాని స్థానంలో ఈశ్వరుడు దర్శనం అవుతాడు. విశ్వమునకు బదులు విశ్వనాథుడు, ఆభరణములకు బదులు బంగారము, మట్టి, ప్రమిద, మూకుడు, పళ్ళెం, కుండ, వీటికి బదులు మట్టి కనపడినట్టు యథార్థమైన సత్య దర్శనం అవుతుంది. కాబట్టి లలాటాక్ష, గంగాధరో లలాటాక్ష కాలకాల. ఆయన కాలుడికి కాలుడు, యముడిని చంపేస్తాడు. మార్కండేయోపాఖ్యానంలో యముడిని చంపేలా కాలకాల కృపానిధి, అపారమైనటువంటి దయగలిగిన వాడు. ఎన్ని తప్పులు చేసిన వాడైనా ఈశ్వరా నా పాపాలు క్షమించవయ్యా అని అడిగితే ఉత్తర క్షణంలో మన్నించగలిగిన వాడు. ఆయనకి ఏ మలము లేదు, అవతల వారి యొక్క మలములన్నీ తీసేయగలిగిన వాడు. అమలం కమలోద్భవగీత గుణం సమదం సమదాసురనాశకరం రమణీయ రుచిం కమనీయ తనుం నమః సాంబ శివం నతపాపహరం శివం శంకరం బంధురం సుందరేశం నటేశం గణేశం గిరీశం మహేశేన్ దినేశేందు నేత్రం సుగాత్రం మృడానీపతిం శ్రీగిరీశం హృదా భావయామి అని అడుగుతూ ఉంటాం కదా. అందుకని మహానుభావుడు కృపానిధి. అటువంటి వాడు ఉగ్ర కపాలి కామారి అంధకాసురసూదన గంగాధరో లలాటాక్షకాలకాల కృపానిధి భీమ. భీమనాథుడన్న నామంతో దక్షారామంలో ఉన్నాడు. తన శాసనమునకు ఎదురు లేనివాడు. ఆయన శాసనమునకు భయపడి సమస్త దేవతలు పనిచేస్తూ ఉంటారు. అటువంటి శాసనం ఉన్నవాడు. ఆయనని ఎదిరించడానికి మృత్యువు కూడా సరిపోడు, అంతటి బలము కలిగిన వాడు. కాబట్టి భీమ ఉగ్ర కపాలి కామారీ అంధకాసురసూదన గంగాధరో లలాటాక్షకాలకాల కృపానిధి భీమ పరశుహస్తశ్చ. చేతిలో గండ్రగొడ్డలి పట్టుకుంటాడు. ఎందుకు ఆ గండ్రగొడ్డలి అంటే అది పెట్టి పాశముల మీద ఒక్క దెబ్బ కొడతాడు. గొడ్డలి పెట్టి కొట్టే చూడండి ముక్క ముక్కలైపోతుంది ఏదైనా సరే. ఇక మళ్ళీ కొద్దిగానైనా బంధం ఉండడం అన్నది ఉండదు. కత్తి పెట్టి మీరు అలా కొట్టడం కుదరదు. కత్తి పెట్టి కొడితే ముక్క అయ్యేది ఎప్పుడంటే ఇలా ఉందనుకోండి కత్తి పెట్టి కొట్టచ్చు. నేల మీద ఉందనుకోండి మీరు కత్తి పెట్టి కొట్టలేరు, ఎందుకంటే కత్తి అర్ధచంద్రాకారంగా ఉంటుంది. అందుకే కర్రని కింద పెట్టి గొడ్డలతో కొడతారు. గొడ్డలతో తాడును ఒక్క దెబ్బ కొట్టారనుకోండి 2 ముక్కలు అయిపోతుంది. ఇక మళ్ళీ ముడియడం కూడా కుదరదు. పశువులుగా బతుకుతున్న వాళ్ళ పాశాలని తన గండ్రగొడ్డలతో ఒక్క దెబ్బ కొట్టి పశుత్వాన్ని తీసేసి పశుపతిలో కలుపుకోగలిగిన వాడు. కాబట్టి ఆ గండ్రగొడ్డలు పట్టుకుని ఉంటాడు. గజాసుర సంహార సమయమునందు దానితో ముక్క ముక్కలుగా కొట్టాడు. కాబట్టి ఆ గండ్రగొడ్డలు పట్టుకుంటాడు. కాబట్టి కృపానిధి భీమ పరసుహస్తశ్చ మృగపాణి. వేదమే ఆయన చేతిలో మృగముగా నిలబడింది ఒకప్పుడు. కాదు దారుకావనంలో ఋషులు ఆభిచారిక హోమం చేసి మృగాన్ని ప్రయోగిస్తే నన్నేం చెయ్యలేవని పట్టుకున్నవాడు. కాదు చించలమైనటువంటి మనస్సుల్ని నిలుపుదల చేసి నిలబెట్టగలిగిన వాడు. శరణాగతి చేస్తే తన పాదముల దగ్గర తాను నిలబెడతాడు. కాబట్టి భీమ పరసుహస్తశ్చ మృగపాణి జటాధర. పెద్ద జటలున్నవాడు. అంత జటలు కట్టింది జుత్తంటే బయట ఆనందం, లోపల ఉంది ఆనందం అంతా అని తనలో తాను రమిస్తూ ఉండిపోయిన కారణం చేత, గంగాధరుడైన కారణం చేత ఆ తడి చేత జటలు కట్టినవాడు. ఆనందము బయట వెతికితే దొరకదు, నీలోకి నువ్వు వెళితే దొరికేదే నిజమైన ఆనందము. ఆనందమంతా ఇక్కడే ఉంది, నువ్వు బయట తిరిగినంతసేపు దొరకదు. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అని నిరూపించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి జటలు. కాబట్టి భీమ పరసుహస్తశ్చ మృగపాణి జటాధర కైలాసవాసి. కైలాసమునందు ఉంటాడు. కైలాసమునందు ఉండడం అంటే మీకు చెప్పే కేళి జరిగిన ప్రదేశం కైలాసం. అయ్యవారు తాండవం, అమ్మవారు లాస్యం. అంటే ప్రతి చోట కదలికలు భావము ఎక్కడుంటాయో అక్కడే కైలాసం. ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు నాలో సంతోషం, వ్రాసుకుంటున్నప్పుడు మీలో సంతోషం. మీరు ఇలా కదులుతున్నారు, నేను ఇలా కదులుతున్నాను. ఈ కదలికలన్నీ శివుడు, భావాలన్నీ అమ్మవారు. కాబట్టి అది కైలాసం. కైలాసవాసి కవచి అంటే రక్షణ కొరకు కట్టుకుంటారు కవచాన్ని. పరమేశ్వరుడికి కవచం ఏమిటో తెలుసా అండి? స్వతంత్ర్యత. ఆయన ఆజ్ఞాపిస్తే ఏదైనా ఆగిపోవలసిందే. అందుకే శ్రీకాళహస్తిలో నవగ్రహాలని కవచంగా కట్టుకుంటాడు ఆయన. కవచమే నవగ్రహాలు అయితే ఇంకా కవచం కట్టుకున్నవాడు అవసరమైతే విప్పి విసిరోగలు పారేస్తాడు. కావాలంటే కట్టుకుంటాడు. కవచం నవగ్రహాలు ఆయనకు ఆభరణం. పరమేశ్వరుణ్ణి నమ్ముకున్నవాడు ఎవరున్నాడో
వాడు గుండె బాదుకుంటూ నేల మీద పడి దొర్లి ఏడ్చి యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ ఎడంప భుజం మీద ఉత్తరీయం వేసుకుని తిరగవలసిన అధికారం పోగొట్టుకోకుండా పరమేశ్వరుడు కాపాడి రక్షిస్తాడు. ఆయన భార్యని బిడ్డల్ని సంతతము రక్షణ చేస్తాడు. అంతటి మహోదారుడు. కాబట్టి మహానుభావుడు కవచి, నవగ్రహములు కూడా ఆయన ముందు సరిపోవు. అంతటి స్వతంత్రుడు, ఎంతటి కర్మ ఫలితం చేస్తున్నా ఆపగలిగిన వాడు, అనుకుంటే ఇవ్వగలిగిన వాడు. కాబట్టి కవచి కఠోర, ఆయన కాని ఒక నిర్ణయం చేశాడో, వీడు ధర్మం తప్పాడో, వీడిని నేను ఇలా హింస పెడతానన్నాడో వద్దని ఆపగలిగిన వాడు లేడు. అందుకని ప్రళయకాల రుద్రుడు. కాబట్టి కఠోర త్రిపురాంతక. ఆయన ఆ త్రిపురాసురులు అనేటటువంటి ముగ్గురు రాక్షసులు బంగారు పట్టణం, వెండి పట్టణం, ఇనప పట్టణంలో అంతరిక్షంలో తిరుగుతూ 1000 సంవత్సరములకు ఒకసారి పుష్కలావర్తక మేఘములు కురుస్తుండగా, పుష్యమీ నక్షత్రంలో చంద్రుడుండగా, ఇత పూర్వం లేని రథం మీద దేవతా సార్వభౌముడైనటువంటి వాడెక్కి పర్వతాన్ని ఇంతకుముందు లేని ధనస్సు పట్టుకుని ధనుర్వేదంలో లేని బాణాన్ని ప్రయోగిస్తే ఒకే ఒక బాణం చేత 3 పురములు కాలిపోవాలని బ్రహ్మగారి దగ్గర వాళ్ళు వరం పొందితే, మహానుభావుడైనటువంటి శంకరుడు బ్రహ్మాండములన్నింటినీ రథంగా చేసుకుని 4 వేదములను చక్రాలుగా చేసుకుని, ఆ 4 వేదాలను గుర్రాలుగా చేసుకుని, సూర్యచంద్రుల్ని చక్రాలుగా చేసుకుని, వాటి కళల్ని ఆయులుగా చేసుకుని, ప్రణవాన్ని కొరడాగా చేసుకుని, చతుర్ముఖ బ్రహ్మగారిని సారథిగా చేసుకుని, మేరు పర్వతాన్ని ధనస్సుగా పట్టుకుని, నారాయణుణ్ణి బాణంగా సంధించి, ఆదిశేషుణ్ణి అల్లెత్రాడుగా పట్టుకుని ఒక్కసారి బాణప్రయోగం చేస్తే త్రిపురములు దగ్ధమైపోయాయి. అటువంటి స్థితి కలిగినటువంటి వాడు. కాబట్టి త్రిపురాంతక. వృషాంకో, ధర్మమును వృషభంగా చేసుకుని దాని మీద ఎక్కి ప్రయాణం చేసేవాడు. ధర్మమునందు అనురక్తి కలిగించేవాడు. ధర్మమునందు ఊచి రక్షించేవాడు. కాబట్టి వృషాంకో వృషభారూఢో, ఆయన పతాకము వృషభమే, ఆయన వాహనము వృషభమే. కాబట్టి ధర్మమునందు ఎంత ప్రీతి కలిగిన వాడో ఈ విషయం మనకి నిరూపణం చేస్తుంది. జయం అన్నది దేని వల్ల కలుగుతుంది? ధర్మం వలననే. పతాకం ఎగరేశారు అంటే దాని గుర్తు ఏమిటంటే జయపతాక అంటారు. నీకు జీవితంలో ఏదైనా వనగూడేది ధర్మం వల్లే. అధర్మం వల్ల నువ్వు పొందినట్లు కనపడినా అది నీకు నిలబడేది కాదు, జారిపోతుంది. నీ కంట నీరు కారేటట్టు చేసి వెళ్ళిపోతుంది. ధార్మికంగా నువ్వు ఆర్జన చేసినది, ధార్మికంగా నువ్వు ప్రవర్తించినది నీకు 1,000,000 రెట్లయి నువ్వు సంతోషంగా ఉండడానికి కారణమవుతుందని నిరూపిస్తాడు ధర్మపతాకతో. కాబట్టి వృషాంకో వృషభారూఢో భస్మోద్ధూళిత విగ్రహ, సమస్త ఐశ్వర్యము భస్మయే అని, ఇంకా భస్మ ఇంకొకటి కాదు, అదే శాశ్వతం అని ఆ భస్మ రాసుకుంటాడు. కాదు కాదు, మళ్లీ పునరుత్పత్తి చేయడానికి, సృష్టి చేయడానికి వీలుగా ఈ బ్రహ్మాండములన్నింటినీ లయం చేసేసిన తరువాత ఆ లయమైపోయిన బ్రహ్మాండములలో మళ్లీ ఉత్పత్తి చేయడానికి కావలసినటువంటి శక్తి కణములను అందులోంచి తీసి తన ఒంటికి అలది పునర్నిర్మాణ శక్తికి తగినటువంటి వ్యూహంతో కూడిన కణములను తన ఒంటి యందు భద్రపరిచిన వాడు. కాబట్టి ఆయనకి భస్మోద్ధూళిత విగ్రహ. సామప్రియ, సామవేదంతో గానం చేస్తే ఎంతో సంతోషాన్ని పొందేటటువంటి వాడు. ఆయనే సామవేద స్వరూపంతో ఉంటాడు. కాబట్టి సామప్రియ వృషాంకో వృషభారూఢో భస్మోద్ధూళిత విగ్రహ సామప్రియ స్వరమయ. ఆయనే ఓంకార రూపుడైన వాడు, ప్రణవ రూపమైన వాడు. అకార ఉకార మకార స్వరూపములు, సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త, ముగ్గురు ఏ పరబ్రహ్మ నుండి వస్తారో అటువంటి పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి వాడు. 3 చెయ్యగలిగినటువంటి వాడు, ముగ్గురిగా కనపడేవాడు, జ్ఞానమిచ్చి ఒకటైన వాడు. కాబట్టి సామప్రియ స్వరమయ. త్రయీ అంటే వేదము 3గా చెప్పబడుతుంది. 3గా చెప్పబడే ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము అనేటటువంటి 3 వేదములుగా లోకంలో ప్రవర్తించేటటువంటి వాడు. ఆ 3 వేదముల చేత మనశ్శాంతిని, దేవతాస్తోత్రములను, యజ్ అంటే ఆరాధించేటటువంటి విధానాన్ని లోకానికిచ్చి తన అనుగ్రహాన్ని పొంది లోకులందరూ సుఖించేటటువంటి మార్గాన్ని సుగమం చేసినటువంటి వాడు. కాబట్టి త్రయీ మూర్తి అనీశ్వర. ఆయన త్రయీమూర్తి, 3 తానే కనపడేటటువంటి వాడు. వేదములు 3 తానైన వాడు త్రయీమూర్తి. అనీశ్వర, ఆయన తన మీద ఇంకొక ప్రభువు లేనివాడు, తానే చిట్ట చివరి ప్రభు అయిన వాడు. కాబట్టి ఈ బ్రహ్మాండ నిర్వహణ యందు ఎవరెవరైనా నియోగించాడో వాళ్ళందరినీ చిట్ట చివరికి తనలోకి తీసేసుకుంటాడు. అందుకే ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో తెలుసా అండి స్థితి. ఎంత గొప్ప సృష్టి అయినా పిల్లవాడు ఎక్కడి నుంచి పుట్టాలి?
పిల్లవాడు ఎవరికి పుట్టాలి? ఆడవారికే పుట్టాలి. పరమేశ్వరుడు పురుషుడు కాబట్టి ఆయనకి బిడ్డడు పుట్టడం. కాబట్టి ఇప్పుడు ఎవరికి పుట్టాలి? బ్రహ్మగారు సృష్టి చేయడానికి ఆడవారికే పుట్టాలి. ఆడవారు ఎవరు? నారాయణ నారాయణి, రుద్ర రుద్రాణి పార్వతీ పరమేశ్వరులు, శంభు శాంభవి పార్వతీ పరమేశ్వరులు, హంస హంసిని పార్వతీ పరమేశ్వరులు, శివ శివాని పార్వతీ పరమేశ్వరులు, వైష్ణవి విష్ణు వైష్ణవి భార్యాభర్తలు కారు. విష్ణు వైష్ణవి అన్నా చెల్లెళ్ళు, నారాయణ నారాయణి అన్నా చెల్లెళ్ళు. ఆయన నలుపు, అమ్మవారు నలుపు, పార్వతీదేవి. ఇద్దరిది అలంకార ప్రియత్వం. అందుకే నారాయణ పుంస్వరూపం. పుంస్వరూపంలో ఉన్న నారాయణ స్త్రీగా మారిపోతే నారాయణి పార్వతీదేవి. అందుకే ఇద్దరు స్థితికారులు, ఇద్దరు రాక్షస సంహారం చేస్తారు. అందుకే ఆయన పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటాడు. నేను ధర్మం కోసం, రాక్షస సంహారం కోసం, నన్ను ఒక కంటి నా మాంసనేత్రంతో చూడాలనుకున్న వాళ్ళ కోసం అవతారం స్వీకరిస్తానంటాడు. ఆవిడ కూడా అదే అంటుంది దేవీ భాగవతంలో, యదా యదా హి సాధూనాం దుఃఖం భవతి దానవ తదా తేషాంచ రక్షార్థం దేహం సంధారయామ్యహం. నన్ను చూడాలి ఇలా అనుకున్న వాళ్ళ కోసం, ధర్మం రక్షించడం కోసం, రాక్షస సంహారం కోసం అవతారం స్వీకరిస్తానంటుంది. అందుకని అష్టాదశ భుజాదేవి సహస్ర భుజమండిత, 18,000 అనేక భుజాలతో ఆవిడ ఆవిర్భవిస్తుంది, విష్ణువు ఆవిర్భవిస్తారు. పుంస్వరూపం విష్ణువు, విష్ణువు యొక్క స్త్రీ స్వరూపం నారాయణి అమ్మవారు. ఆ నారాయణి పరమశివుని యొక్క భార్య. ఇప్పుడు వీళ్ళిద్దరికీ నాభికమలంలోంచి బ్రహ్మగారు కొడుకు. ఆ కొడుకు బ్రహ్మగారు నారాయణిలోకి వెళ్ళిపోతాడు. నారాయణి పరమశివుడి సగంలోకి వెళ్ళిపోతుంది. ఈ పరమశివుడు ప్రళయతాండవం చేసి బ్రహ్మాండములన్నింటినీ లయం చేసి ఆఖరణ తానొక్కడే మిగిలిపోతాడు. అప్పుడు సమస్తాన్ని తనలోకి తీసుకోగలిగిన శక్తి గలవాడై ఒక్కడై మేకలు వేయింజన్నను భాసురమగనొక్క కోతి పర్వం బెక్కున్, ఆ కోతులు వేయింజన్నను కోకోయని కొంకి నక్క కోయని కూషన్ అంటారు జానపదులు. ఒక్కడుగా మిగిలిపోతాడు. అలా మిగిలిపోగలిగిన వాడు, తన పైన ఉండేవాడు లేనివాడు కాబట్టి అనీశ్వర. వృషాంకో వృషభారూఢో భస్మోద్ధూలిత విగ్రహ సామప్రియ స్వరమయస్త్రయీమూర్తిరణీశ్వర సర్వజ్ఞ. ఆయనకి తెలియందేం లేదు. ఆయన ఓ పుస్తకం పట్టుకుని మళ్ళీ చూసి చెప్తాననక్కర్లేదు. సర్వజ్ఞ. అనుశాసనిక పర్వంలో పార్వతీదేవి ఎన్ని ప్రశ్నలు వేసిందో ఆయన్ని. 4 ముఖాలు ఎందుకు వచ్చాయి, 4 దిక్కులు ఎందుకు చూశాయి, పతివ్రతాధర్మం అంటే ఏమిటి, గృహస్థ ఎలా ఉండాలి, బ్రహ్మచారి ఎలా ఉండాలి, ఎన్ని ప్రశ్నలు అడిగిందో సమస్త ధర్మ నిరూపణం చేశాడు ఆయన. కాబట్టి సర్వజ్ఞ. మన మనసులో అనుకుంటున్నవి కూడా తాను గ్రహించగలడు. పరమాత్మ చ. ఆయనని అందరూ పొందవలసిందే తప్ప ఆయన పొందడానికి ఇంకొకడు లేనివాడు. అంతటా ఆయనే ఉండి అంతటా తానయ్యున్నవాడు పరమాత్మ స్వరూపుడు. కాబట్టి సర్వజ్ఞ పరమాత్మ చ. సోమ సూర్య అగ్నిలోచన. సూర్యుడు చంద్రుడు అగ్నిహోత్రము 3 కన్నులైన వాడు. ఈ 3 చేత లోకాలన్నిటినీ నిలబెడుతున్నవాడు, అన్నం పెడుతున్నవాడు, పెరగడానికి కారణమవుతున్నవాడు, కాలమునందు పడగొడుతున్నవాడు, సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త. కాబట్టి 3 నేత్రములుగా పెట్టుకుని లోకములను చూస్తున్నవాడు కాదు. ఆయన 3 కన్నులు దాటి ఆ 3 కన్నుల వాడికి తెలియకుండా నువ్వేవీ చేయలేవు. ఎందుకనంటావేమో, నువ్వు చేసేది ఎంతకాలం నీ ఒంట్లో వేడున్నంతకాలమే. నీ ఒంట్లో వేడి చల్లారిపోయింది, ఒళ్ళు చల్లబడిపోయింది, నువ్వు చేసేది ఏం లేదు. నీ ఒంట్లో వేడి ఆయనే అయ్యున్నాడు అగ్నిహోత్రం. అది ఎంత వేడైనా సరే ఆ వేడి ఆయనే అయినప్పుడు నువ్వేం చేస్తున్నావో ఆయనకి తెలుసు. పగలు చేస్తే సూర్యుడిగా చూస్తాడు, రాత్రి చేస్తే చంద్రుడిగా చూస్తాడు, మనసుతో చేస్తే లోపల అగ్నిగా చూస్తాడు. కాబట్టి పరమాత్మ సోమసూర్య అగ్నిలోచన హవిహి. సమస్త యజ్ఞములు చేయడానికి కావలసిన సంభారములు ఆయనగానే వస్తాయి. అందుకని పూరోడాశాశ్చమే మాషాశ్చమే తిలాశ్చమే ముద్గాశ్చమే కల్వాశ్చమే అని రుద్రం ఆయన్ని స్తోత్రం చేస్తుంది వేదం. ఆయనే సమస్తమై ఉంటాడు. యజ్ఞము చెయ్యడానికి కావలసిన సమస్త సంభావనల రూపము ఆయనే. యజ్ఞమయ. యజ్ఞస్వరూపంగా ఉండి శుభములనిచ్చేవాడు కూడా యజ్ఞానికి ఫలితంగా శివుడే. కాబట్టి హవిర్యజ్ఞమయ సోమ. సోమ అంటే స ఉమహ. సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ అంబ శివ అంటాం. స ఉమ అంటే ఎప్పుడూ పార్వతీదేవితో కలిసి ఉంటాడు.
తప్ప అసలు ఒక్కడే ఉండడం అన్నది ఉండదు. ఎప్పుడూ అమ్మవారితో కలిసి ఉండి తల్లిదండ్రులుగా లోకములను కటాక్షించేవాడు కాబట్టి సోమః పంచవక్త్ర, 5 తలలు కలిగిన వాడు. సజ్జోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములని పైతలతో మోక్షం ఇస్తూ ఉంటాడు. కాబట్టి 4 తలలతో 4 కార్యములను చక్కబెడుతూ ఉంటాడు. నిలబెట్టి సృష్టి స్థితి లయ తిరోధానము అనుగ్రహము అనబడేటటువంటి 5 కార్యములను 5 ముఖములతో చేయగలిగిన దక్షుడు. ఆయన ముఖములను దాటి నువ్వు చేయగలిగినది ఉండదు. కాబట్టి పంచవక్త్ర సదాశివ. ఎప్పుడు ఆయన కష్టపెట్టినట్టు ఉంటాడు, కానీ కష్టపెట్టి నీ పాపాన్ని తీస్తాడు, సుఖం ఇస్తాడు, సంతోషంతో సుఖం ఇస్తాడు. కాబట్టి ఆయన ఏది చేసినా నిజంగా ఆయన కోపం ఉన్నవాడు కాడు, నిజంగా ఆయన ఎత్తుపల్లాలు ఒడిదుడుకులు ద్వంద్వాలు ఉన్నవాడు కాడు, తాను ఎప్పుడూ మంగళప్రదుడై ఉంటాడు. కాబట్టి పంచవక్త్ర సదాశివ విశ్వేశ్వరో, ఈ విశ్వమునకంతటికి ఆయన ఈశ్వరుడు ప్రభు. కాబట్టి నేను మీతో మనవి చేశాను, ఇది చేసినవాడొకడు ఇదొకటి లోకంలో. ఈ మైకు చేసినవాడు మైకులో ఉండడు, ఈ బల్ల చేసినవాడు బల్లలో ఉండడు, పరుపు చేసినవాడు బరుపులో ఉండడు, కానీ విశ్వము చేసినవాడు విశ్వమునందే ఉంటాడు. విశ్వముగా కనపడుతూ ఉంటాడు నామరూపాలుగా, కానీ ఉన్నది ఆయన ఒక్కటే. చెవికుండలములు, ఉంగరములు, గొలుసులు, వడ్డాణములు, కేయూరములు, కంకణములు, మంజీరములు అని ఇన్నిగా కనపడుతుంది బంగారం, కానీ ఉన్నది బంగారం ఒక్కటే. బంగారమే మారినట్టు విశ్వముగా మారినది విశ్వనాథుడు ఒక్కడే, విశ్వముగా మారినది విశ్వేశ్వరుడు ఒక్కడే. విశ్వేశ్వరుడు కనపడక విశ్వం ఒకటే కనపడుతుంటే కాశీ వెళ్ళు, ఇదంతగా మారిన ఒక్కడు లింగస్వరూపి అయి కనపడతాడు. కాబట్టి విశ్వేశ్వరో వీరభద్రో. నిన్నను విన్నారు కదా, దక్ష ప్రజాపతి దేహ సంబంధాన్ని దృష్టిలో పెట్టుకుని నాకు అల్లుడు అనుకున్నాడు, పిచ్చాడు. పరమశివుడు అల్లుడు నేను వచ్చినప్పుడు లేవద్దా, నాకు నమస్కారం చెయ్యొద్దా అనుకున్నాడు. అనుకుంటే ఒక్కసారి ఆ జటని ఒక దాన్ని పెరికి క్షమాచక్ర మధ్యంబునం భూమి మధ్యలో కొట్టాడు. కొట్టేటప్పటికి అభ్రం లిహాదభ్ర విభ్రమ బ్రభ్రమ కృనీల దీర్ఘ శరీరమర ప్రజ్వలజ్వాల దీప్త జ్వాలికాజల జద్వల్యమాన కేశములు మెరయ జండ దిగ్వేదండ శుంఠాపదోద్దండ సహస్రద్యుతి హేతి సంఘమొప్ప. మహానుభావుడు ఒక్కసారి వీరభద్రుడు ఒక్క జటని కొడితేనే అంతటి మహానుభావుడు పుట్టాడు. ఇంకా ఆయనకే కోపం వస్తే ఎంతమంది రుద్రులు పుట్టేస్తారో, అంతటి శక్తివంతుడు. కాబట్టి వీరభద్రుడు ఆయన అంశగా జన్మించినవాడు, అలా జన్మింపచేసినవాడు. కాబట్టి విశ్వేశ్వరో వీరభద్రో గణనాథ. గణములు అంటే కూటములు, కూటములు అంటే నా ఉద్దేశంలో సమూహములు అని. కాబట్టి గణములు అంటే ఏదో పశుగణము, దేవతాగణము, పురుషగణము, స్త్రీగణము, జనగణము, ఇలా గణములు అంటే సమూహములు. కుక్కలన్నీ ఓ చోట పెట్టాననుకోండి శునక గణము, మీకు తేలిగ్గా అర్థం అవ్వాలంటే పిల్లిలన్నింటినీ ఓ చోట పెట్టాను మార్జాల గణము, భక్తులందరినీ ఓ చోట పెట్టాను భక్త గణము. మీరు గణములు ఎన్ని సమూహాలు పిలవండి, ఎన్ని సమూహాలకి అధ్యక్షము నాయకుడు ఆయనే. కాబట్టి గణనాథ ప్రజాపతి రుద్రులతో సహా అందరికీ ఆయనే సృష్టికర్త. కాబట్టి విశ్వేశ్వరో వీరభద్రో గణనాథ ప్రజాపతి హిరణ్యరేత. షణ్ముఖోత్పత్తి ఎందు ఆయన నుంచి స్ఖలనమైన వీర్యము బంగారమైంది. కాబట్టి తృణవృక్షలతా గోమం సర్వం భవతి కాంచనం అంటారు వాల్మీకి మహర్షి. ఆ బంగారు రంగులో మెరిసిపోయి కాదు కాదు హిరణ్య గర్భుడై ఈ బ్రహ్మాండములన్నింటినీ బంగారు గుడ్డుగా పుట్టించిన వాడు ఆయనే. కాబట్టి హిరణ్యరేత దుర్ధర్షో, ఆయనే పరాక్రమించి అడుగు ముందుకేసి యుద్ధానికి వచ్చాడా, ఆయన ముందు నిలబడగలిగిన వాడు లేడు. లోకములనే లయం చేస్తాడు, బ్రహ్మాండాలన్నింటినీ మింగేయగలడు, అంతటి శక్తివంతుడు. కాబట్టి దుర్ధర్షో. కాబట్టి విశ్వేశ్వరో వీరభద్రో గణనాథ ప్రజాపతి హిరణ్యరేత దుర్ధర్షో గిరిశో. గిరీశో అనఘ. గిరిశో అంటే పర్వతమునందు శయనించి ఉంటాడు, కైలాస పర్వతం మీద పడుకుంటాడు. కాదు కాదు హృదయ గుహయందు ఎప్పుడూ ఉంటాడు. గిరీశో కొండకి అధినాయకత్వం వహించి ఉంటాడు. అంటే ఎత్తుగా ఉన్నది ఊర్ధ్వముఖ చలనం చేసి వెళ్ళవలసింది కైలాస పర్వతం మీద ఆయన అధికారమును కలిగి ఉంటాడు. గిరీశో. గిరీశో అనఘ. ఆయనకి పాపమో పుణ్యమో అని రెండు ఆయనకి అంటేవి కావు. అగ్నిహోత్రము చూడండి ఎలా దేన్ని కాల్చినా దానికి అమంగళము కలగదో, మైల కలగదో. ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడైతో చుపోలిక జే దేవుడు సర్వకాలము నిజోత్పన్యజన్య
కదంబహృత్సరోహములను నానా విధానోపకడై ఒప్పుచునుండునట్టి హరినే ప్రార్థింతున శ్రాంతమున్నంటాడు భాగవతంలో భీష్మాచార్యుల వారు. అలా ఒక్క సూర్యుడు ఆయన కిరణములు మలం మీద పడతాయి, మూత్రం మీద పడతాయి, మంచు మీద పడతాయి, గడ్డి మీద పడతాయి, పెంట కుప్ప మీద పడతాయి, శవం మీద పడతాయి, కుళ్ళిన కుక్క మీద పడతాయి, స్నానం చేసిన ఒక మహాయోగి పుంగవుడి మీద పడతాయి, ఒడ్డున నడిచి వెళ్ళిపోతున్నటువంటి చంద్రశేఖర పరమాచార్య స్వామి వారి శరీరం మీద పడతాయి. పడినా దేన్ని ముట్టుకున్న కిరణం అంటే కరము, కరమంటే చెయ్యి, ముట్టుకుంటే అశౌచం కలుగుతుంది. మనకైతే మలాన్ని ముట్టుకున్నాను అనుకోండి నా చేతికి దుర్వాసన అంటుకుంటుంది. సూర్య భగవానుడు అన్నీ ముట్టుకున్నా ఆయనకి ఎలా మైల కలగదో, ఆయనకు అశౌచము కలగదో, దాని వలన ఆయనకి పవిత్రత భంగము కాదో, అలా పరమశివుడు కూడా ఈ సమస్తమును సృజించగలిగినటువంటి వాడు. కానీ ఆయన మాత్రము దేనిని అంటకుండా ఉండగలిగినటువంటి వాడు. కాబట్టి పాపము అన్నది ఆయనకి లేనే లేదు. ఆయన ఏది చేసినా అది ఆయనకి పాపము కాదు, అది ఆయనకి పుణ్యము కాదు. కాబట్టి అనుభవించడానికి పుట్టవలసిన అవసరం ఆయనకి లేని లేదు. కాబట్టి జన్మ లేనివాడు, అన్ని జన్మలకు కారణమైన వాడు, తానొక్కడుగా ఎప్పుడూ ఉండువాడు. కాబట్టి విశ్వేశ్వరో వీరభద్రో గణనాథ ప్రజాపతి హిరణ్యరేత దుర్ధర్షో గిరీశో గిరీశో నగ భుజంగభూషణో, పాములను మెడవ వేసుకునేవాడు. భుజంగభూషణో కాదు కాదు, భుజం కుటిలం చలతీతి ఇది భుజంగ, వంకర టింకర్లుగా తిరిగేటటువంటిదని వేసుకున్నవాడు. వంకర టింకరగా తిరిగేటటువంటి జీవితం అంటే కోర్కెలతో వెంపర్లాగడం, ఇంద్రియముల యొక్క లక్షణం, మనసు యొక్క లక్షణం. ఆయన పాదాల దగ్గర పెడితే ఆయన యందు కోరిక పుట్టేటట్టుగా చెయ్యగలిగినటువంటి వాడు. ఆయన్ని పొందాలన్న కామంగా మారిపోతుంది ఆ కామం. ఈశ్వర కామము చెయ్యగలిగిన వాడు కాదు కాదు, నిరంతరము తేజోపతనం కాకుండా రక్షించగలిగినటువంటి వాడు కాదు కాదు, వాసుకి మొదలైన వారికి అభయం ఇచ్చి తన మెడలో వేసుకుని కాపాడినవాడు. కాబట్టి ఇన్ని కారణముల చేత భుజంగభూషణో భర్గో, సూర్యమండలాంతర్వర్తి అయినటువంటి వాడై అజ్ఞాన దాహకత్వానికి కారణమై సంధ్యావందనం చేసినప్పుడు గాయత్రీ మంత్రం చేసి అడిగినటువంటి వాళ్ళందరి యొక్క బుద్ధులను కూడా పరమేశ్వరుడి యందు ప్రేరేపించగలిగినటువంటి శక్తిగా సూర్యమండలాంతర్వర్తి అయి ఉన్నటువంటి వాడు. కాబట్టి భర్గో కాదు కాదు, కాముణ్ణి కాలుణ్ణి కాల్చిన వాడి శాశ్వతుడైన వాడు. కాబట్టి భర్గ. కాబట్టి భుజంగభూషణో భర్గో గిరిధన్వి. అందరూ ధనస్సులు పట్టుకుంటారు, ఆయన ఒక్క పర్వతాన్ని ధనస్సుగా పట్టుకున్నాడు త్రిపురాసుర సంహారంలో. కాబట్టి ఒక పర్వతాన్ని ధనస్సుగా పట్టుకున్నవాడు గిరిధన్వి. గిరిప్రియ, కొండలంటే ఇష్టం ఉన్నవాడు. కొండలంటే ఇష్టం ఎందుకు ఆయనకి అంటే ఈశ్వరుణ్ణి చేరుకోవాలంటే కొండ మీదే ఉంటాడు. ఎందుకో తెలుసా అండి, ఈశ్వరుడి దేవాలయాలన్నీ కొండల మీద ఉంటాయి సనాతన ధర్మంలో. కారణం ఏమిటో తెలుసా, మన మొదటి పుట్టుకని జ్ఞాపకం చేయడానికి. పాషాణమై పడుంటాడు, లోపల చైతన్యము ఉన్న జడమై ఉంటాడు. ఎందుచేత ప్రతిస్పందించలేడు. ఎవడో వచ్చి మలం విసర్జించాడు, లేచి కొట్టలేడు. మూత్రం విసర్జించాడు, కొట్టలేడు. దాహం వేస్తే అడగలేడు, ఆకలిస్తే అడగలేడు. అలా పడుంటాడు. అలా రాతిగా పడుంటే తనంత తాను ఏ కర్మ చెయ్యలేని స్థితిలో పడుంటే ఎప్పుడో ఈశ్వరుడు అనుగ్రహించి దాని కింద తేళ్లు చేరుతాయి, జర్రులు చేరుతాయి, పావులు చేరుతాయి. పలకరించేవాడుండడు, ఎక్కడో కొండ మీద అలా పడుంటుంది కొన్ని వేల సంవత్సరాలు. ఆఖరికి ఒకనాడు ఈశ్వరుడు ఆ రాతిని అనుగ్రహించడానికి, ఆయనకి పుణ్యాన్ని కల్పించడానికి ఒక మహాపురుషుడు ఒకడు అలా వెడుతూ ఆ రాతి మీద ఒక్క క్షణం కూర్చుంటాడు. ఆయన సేద తీరినందుకు గానో ఆవుగానో మనిషిగానో జన్మ ప్రారంభం అవుతుంది. నీ మొదటి జన్మ ఇలా పడున్నావు, మళ్ళీ అలా పడిపోయే జన్మలోకి వెళ్లకుండా ఈశ్వరుణ్ణి ఆరాధించు అని చెప్పడానికి, గుర్తు చేయడానికి కొండ మీద కూర్చుంటాడు. కాదు, మిగిలిన ప్రాణులన్నీ ఇలా అడ్డంగా పెరుగుతాయి, నువ్వు ఒక్కడివి నిలువుగా పెరుగుతావు. వెన్నుపా నిలువుగా ఉంటుంది. నిలువుగా ఉంటుంది అంటే ఊర్ధ్వముఖ చలనం చేసి నువ్వు ఈశ్వరుణ్ణి చేరాలి. కొండెక్కి ఈశ్వర దర్శనం చేస్తున్నావంటే నీ జీవిత ప్రయోజనము నీకు జ్ఞాపకం రావాలి. అందుకని గిరిప్రియ, కొండ మీదుండి మన జీవిత లక్ష్యాన్ని మనకి గుర్తు చేసేవాడు. కాబట్టి గిరీశో గిరీశో నగ భుజంగభూషణో భర్గో గిరిధన్వి గిరిప్రియ కృత్తివాసా. కృత్తివాసుడు అంటే చర్మాంబరధారి, ఏనుగు చర్మాన్ని కింద పంచగా కట్టుకుంటాడు, పులితోరుని ఉత్తరీయంగా వేసుకుంటాడు. ఈ రెండు ఎందుకు చేస్తాడు అన్నది నేను మీకు ఉపన్యాసాల్లో వివరణ చేశాను. కాబట్టి కృత్తివాసాహ పురారాతి, త్రిపురములకు ఆయన పడగొట్టేటటువంటి స్వరూపం ఉన్నవాడు. స్థూల సూక్ష్మ కారణదేహములను దాటించి మహాకారణ శరీరమైనటువంటి పరమేశ్వరునితో సంగమేర్పరిచి తాను సాక్షిగా ఉండి సమస్తాన్ని చూడగలిగినటువంటి మహాజ్ఞానిగా
మళ్లీ పుట్టవలసిన అవసరం లేకుండా శరీరం పడిపోతున్నప్పుడు కూడా సాక్షిగా నిలబడగలిగినటువంటి ప్రజ్ఞ భాషింప చేయగలిగినటువంటి జ్ఞానం ఇవ్వగలిగినటువంటి మహాదేవుడు. కాబట్టి ఆయన అటువంటి వాడు కనుక ఆయనకి కృత్తివాస పురారాతి భగవాన్. భగవన్ అంటే భ గ వ ఈ మూడక్షరముల చేత 6 లక్షణములు ఉన్నవాడెవరో ఆయన భగవాన్. అపారమైనటువంటి ఐశ్వర్యము. ఐశ్వర్యం అంటే బాహ్య సంపద కాదు. ఐశ్వర్యము అంటే అణిమ గరిమ మహిమ లఘిమ ఇటువంటి సిద్ధులన్నీ తనకి కలిగినవాడు. సంకల్పం చేత దేన్నైనా ఇవ్వగలిగినటువంటి వాడు. అటువంటి వాడు ఐశ్వర్యమున్నవాడు, వీర్యమున్నవాడు. వీర్యమున్నవాడు అంటే తాను చెదరకుండా ఎంతమందినైనా ఏకకాలమునందు మట్టు పెట్టగలిగినటువంటి వాడు. అంతటి శక్తివంతుడు. వీర్యమున్నవాడు, అపారమైనటువంటి కీర్తి ఉన్నవాడు. సామాన్యుడి దగ్గర నుంచి ఎంత గొప్పవాడైనా ఆ పేరు చెప్పకుండా బ్రతకలేడు. అలా బ్రతికిన బ్రతుకు కాదు, శివ శివ అనకుండా బ్రతకలేడు. అంతటి కీర్తి పొందినటువంటి వాడు. కాబట్టి అంతటి యశస్సు ఉన్నవాడు. ఇప్పటికి 3 అయ్యాయి. 4 సంపద. ఈ భూమి మీద సుఖస్థానములు ఏమున్నాయో అవన్నీ తన చేత సృజింపబడినవాడు. అన్నీ తనవిగా కలిగినటువంటి వాడు. తనవిగా కలిగినవి నీకిచ్చి నీవు సంతోషపడితే తాను సంతోషపడేటటువంటి తండ్రి రూపమైన వాడు. కాబట్టి 4వదైనటువంటి ఆ సంపద కలిగినటువంటి వాడు. అపారమైన జ్ఞానము. ఆయనని దాటి జ్ఞానం అన్నది ఇంకొకటి లేదు. సమస్త జ్ఞానమునకు అలవాలమైన వాడు. వైరాగ్యము 6వది వైరాగ్యం అంటే ఇన్ని తన చేత సృజింపబడినా, ఇన్ని తను చేస్తున్నా, నీ చేస్తున్నాను నాదన్న ఊహలేని వాడు. ఏ దేని యందు సంగము లేక నిలబడగలిగిన వాడు. భాగవ 3 అక్షరముల చేత ఈ 6 అక్షరములు ఉన్నవాడు. లేనివాడు. ఏది లేనివాడు? 6 ఉన్నవాడు. ఏది లేనివాడు? కళ్యాణ గుణ సహితుడు, హేయ గుణ రహితుడు. హేయమైన గుణములు లేనివాడు. వాడెవరో ఆయన భగవన్. కాబట్టి విశ్వేశ్వరో వీరభద్రో గణనాథ ప్రజాపతి హిరణ్యరేత దుర్ధర్షో గిరిశో గిరీశో నగ భుజంగ భూషణో భర్గో గిరిధన్వీ గిరిప్రియ కృత్తివాసా పురారాతిర్భగవాన్ ప్రమదాదిప ప్రమద్యంత శత్రూన్ ఇది ప్రమద. సభలో శివుడి దగ్గర కూర్చున్నప్పుడు ప్రసన్నంగా కూర్చునేటటువంటి వాళ్ళు పరమశివుడు ఎవరి వంకన్నా ఇలా కోపంగా చూసి ఏంట్రా వాడు అధర్మం లోకాన్ని పాడు చేస్తున్నాడు అని ఒక్క మాట అంటే వెళ్ళి మీద పడి పేగులు పీకేసి నెత్తురు తాగేసేంత కోపాన్ని పొందేవాళ్ళు. శివుడి యొక్క మనోభావములను బట్టి కోపాన్ని కానీ శాంతాన్ని కానీ పొందేటటువంటి వాళ్ళు. వాళ్ళకి ప్రమథులని పేరు. ఆ ప్రమథగణములకు అధినాయకుడు. కాబట్టి ఆయన విశ్వేశ్వరో వీరభద్రో గణనాథ ప్రజాపతి హిరణ్యరేత దుగ్ధర్షో హరిశో గిరీశో నగ భుజంగ భూషణో భర్గో గిరిధన్వీ గిరిప్రియ కృత్తివాసా పురారాతిర్భగవాన్ ప్రమదాదిప మృత్యుంజయ. మృత్యుని జయించినవాడు, యముణ్ణి తన్నినవాడు, యముణ్ణి చంపేసినవాడు. వక్షస్థానమంతకస్య కఠినాపస్మాన సంబద్ధనం భూభృత్పర్యటనం నమత్సురజిరకోటీర సంఘర్షణం కర్మేవం మృజనస్య తావక పదద్వంద్వస్య గౌరీపతే మచ్చేతో మణిపాదుకా విహరణం శంభో సదాంగీకురు. ఈశ్వర, యముణ్ణి వక్షస్థలం మీద తన్నినప్పుడు మీ పాదం ఎంత నిప్పెట్టిందో నా మనసు అనేటటువంటి మణిపాదుకులు తొలుక్కోండి అని శంకర భగవత్పాదులు శివానంద లహరిలో స్తోత్రం చేశారు. కాబట్టి అంతటి మహానుభావుడు. మృత్యుంజయ సూక్ష్మతను. ఎంత చిన్న శరీరంతో ఉంటాడంటే అందరి హృదయ కుహరములలో ఇలా కిందికి వంగినటువంటి తామర పువ్వు చివర ప్రకాశించేటటువంటి చిన్న వడ్డు గింజతో ఇలా గీరితే ఉండేటటువంటి మొన ఎంత ఉంటుందో ఆ మొన మధ్యలో ప్రకాశించేటటువంటి చిన్నవాడే మన దేహాన్నంతటినీ శాసిస్తాడు. నీవారసూకవత్తన్వీ పీతాభాస్వత్యనూపమ. మంత్రపుష్పంలో రోజు వేదాంతర్గతంగా చెప్తున్నాం కదా. నీవారసూకం అంటే వడ్డు యొక్క ముళ్ళు. అంత చిన్ని రూపంతో ఇక్కడ వెలుగుతూ ఉంటాడు. ఆయన ఊర్ధమూలమదశాయి పక్కకి కిందకి పక్కలకి వేడి తేజస్సు ఆయనదే కొడుతూ ఉంటుంది. కొడుతూ లోపల కూర్చుని సమస్తలను నిర్వహిస్తాడు. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవదత్తములనేటటువంటి 10 వాయువుల రూపంలో ఈ శరీరాన్నంతటినీ నిర్వహించి ప్రాణము ఉన్నాడని గుర్తు ఊపిరి, అపానము లోపల ఉన్నటువంటి భయంకరమైనటువంటి దుర్గంధభూయిష్టమైన వాయువుని కింద నుంచి విడిచిపెడతాడు. వ్యానము శరీరం పడిపోయినా కూడా నాగన్న అహంకారంతో ఉంచుతాడు. కొడుకు అంత్యేష్టి సంస్కారం చేసి విడిపించే పర్యంతం. ఉదాహరణము ప్రత్యుత్పత్తి ఎందు మనిషికి మనిషి పుట్టాలి కాబట్టి మనిషి శరీరంలో కొన్ని అవయవములు స్తంభాలను పొంది
తనలో ఉన్న తేజస్సు విడుదలడానికి కారకమైనటువంటి వాడై ఉంటాడు. ఉదాహరణ సమాన, శరీరంలో ఉన్న అన్ని అవయవములు సమానంగా పెరిగేటట్టుగా వెంట్రుకలు గోడలతో సహా చెయ్యగలిగినటువంటి మహాపురుషుడు. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ, తినవలసిన దానికన్నా ఎక్కువ తినేస్తే ఇంకా తినవద్దని త్రేడుపు రూపంలో హెచ్చరిక చేసేవాడు. కాబట్టి నాగ కూర్మ ఉపాసన చేయడానికి భగవంతుని ఉపాసన ఎంత చేస్తే అంత తేజస్సుని, అంత ధారణా శక్తిని, అంత జ్ఞాపక శక్తిని ఇవ్వగలిగినటువంటి వాడు. కాబట్టి కూర్మ కృకరహ, కడుపులో మంట ఆకలి పుట్టించి పదార్థం లేదు తినరా తినరా అని చెప్పేటటువంటి వాడు. ధనంజయ, కుక్క పిల్లి మొదలైనవి చనిపోతే దానిలోనే వాయు రూపంలో ఉండి దాని శరీరం ఉబ్బి పగిలిపోయేటట్టు చేసి పిండాండాన్ని బ్రహ్మాండంలో కడిపేసేవాడు. కాబట్టి ధనంజయ. దేవదత్త, నిద్రపోకుండా తిరుగుతుంటే పడుకోరాని ఇంద్రియాలు అలిసిపోయాయని ఆవలింత రూపంలో చెప్పేటటువంటి వాడు. కాబట్టి ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవదత్తములు అనేటటువంటి 10 వాయువుల రూపంలో లోపల కూర్చుని ఈ శరీరాన్నంతటిని నిర్వహిస్తూ ఏమీ తెలియని వాడిలా ఉండి ఒక్కసారి ఉత్తరీయం ఇలా దులుపుకుని పైనేసుకుని ఇందులోంచి ఆయన దూకేస్తే దీన్ని తీసుకెళ్లి కొత్త చాపలో కట్టేసి కట్టెల మధ్యలో పెట్టి కాల్చేస్తారు. కాబట్టి సూక్ష్మతను పైకి కనబడకుండా లోపల ఉండి సమస్తాన్ని నిర్వహించగలిగినటువంటి అపార ప్రజ్ఞా ధురీనుడు. కాబట్టి సూక్ష్మతను జగద్వ్యాపి, జగత్తంతటా కూడా వ్యాప్తి చెంది ఉన్నటువంటి వాడు. ఒక ఇనుప ఊచని తీసుకెళ్లి కాలిస్తే పైకి కనపడకుండా అగ్ని అందులో ఎలా ఉంటుందో అలా ఈ విశ్వమంతటా నిండి ఉన్నవాడు. కాబట్టి జగద్వ్యాపి జగద్గురు. తానిక్కడే కూర్చొని ఒక్క మాట చెప్తే జగత్తులో ఎవరు దాన్ని స్వీకరించినా ఆయనకి గురువుగా నిలబడి లోకంలో ఎవరినైనా ఉద్ధరించగలిగినటువంటి సమర్థతా స్వరూపమైనటువంటి వాగ్బలము కలిగినటువంటి వాడు. కాబట్టి జగద్గురు వ్యోమకేశో, ఆకాశమంతా తన జటాజూటముగా కలిగినటువంటి వాడు వ్యోమకేశో. తర్వాత మహాసేన జనక, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి తండ్రి. వ్యోమకేశో మహాసేన జనక చారు విక్రమ. ఒక్క వీరభద్రుణ్ణి పుట్టిస్తేనే అంత అల్లరైపోయింది. త్రిపురాసురు సంహారం చేయాలన్నా ఆయనే, గజాసురు సంహారం చేయాలన్నా ఆయనే, అంధకాసురు సంహారం చేయాలన్నా ఆయనే. ఆఖరికి అజ్ఞానాన్ని కాలు కింద తొక్కి పెట్టి అట్టి పెట్టి కాలెత్తి తాండవం చేసి నృత్యం చేసి ఒక చేతిలో అగ్నిహోత్రాన్ని ఒక చేతిలో ఢవరకని పట్టుకుని చిరునవ్వుతో పావు పడగపో విప్పి ఉండగా నడువుకి కట్టుకుని నిలబడి చిదంబరంలో ఆ నాట్యసభలో తాండవం చేయాలన్నా నా తండ్రికే చెల్లు. కాబట్టి నటరాజస్వామిగా ఉండగలిగినటువంటి వాడు. కాబట్టి అంతటి శక్తి కలిగినటువంటి వాడు. కాబట్టి మహాసేన జనక చారు విక్రమ. ఆయన విక్రమం, ఆయన పౌరుషం, ఆయన ప్రతాపం, ఆయన వీర్యం, ఆయన తేజస్సు వేరేజోళ్ళు ఉన్నటువంటి ఆదిశేషుడు కూడా వర్ణించలేడు. కాబట్టి హిరణ్యరేత మహాసేన జనక చారు విక్రమ. రుద్రో, రుద్ర అన్న నామంతో రుత్య అంటే రుత్ అంటే అడ్డుపడేటటువంటి ప్రతిబంధకాన్ని తాం ద్రావయతి భక్తేభ్యో, భక్తేభ్యో ద్రావయతి. భక్తుల యందు ఆ ప్రతిబంధకాన్ని తీసేసి ఈశ్వరుణ్ణి చేరేటట్టుగా చేయగలిగినటువంటి వాడు. రుత్యా ధర్మాన్ అవలోకయతి ప్రపయతివా. ఆ లోకానికంతటికీ కూడా వేదం రూపంలో ధర్మాన్ని చెప్పి ఆ ధర్మాన్ని అనుష్ఠింపజేసి తనని పొందడానికి కారణమైనటువంటి వాడు. కాదు కాదు కోపంగా నిలబడి ఫలితం ఇచ్చేటప్పుడు ఈశ్వరా క్షమించమని అడిగితే నమస్తే స్తుధన్వనే బాహుభ్యాముతే నమః అని అడిగితే వెంటనే ధనస్సు పక్కన పెట్టి శివస్వరూపంతో రక్షించగలిగినటువంటి వాడు. ఇన్ని కారణముల చేత ఆయన రుద్రుడు. కాబట్టి మహాసేన జనక చారు విక్రమ. రుద్రో భూతపతి. భూతములకన్నిటికీ కూడా ఆయన పతి. ఎందుకని నేను మీతో మనవి చేసే అనుశాసనిక పర్వంలో మహాభారతంలో ఈ రహస్యాన్ని చెప్తారు. చిత్రముఖ బ్రహ్మగారు, అయ్యా ఇప్పటికే కొన్ని భూతములు వెళ్లి ఇళ్లలో చేరిపోతున్నాయి, పొద్దున్నే అనుష్ఠానం చేసుకునే వాళ్ళు ఉత్తిష్టంతో భూత పిశాచాహ అని వాటిని లేపి చేసుకోవలసి వస్తోంది. అన్ని భూతములు వెళ్లి లోకం మీద పడిపోతే యజ్ఞయాగాది కృతువులు ఎక్కడ జరుగుతాయి? అవన్నీ ప్రతిబంధకాలు సృష్టిస్తాయి. అందుకని మీరు శ్మశానంలో కూర్చొని భూత ప్రేత పిశాచములు బయటికి వెళ్లకుండా అక్కడ కూర్చోండి అంటే లోకంలో ధర్మం నిలబడడానికి నేను అక్కడ కూర్చుని బయటే వెళ్లకుండా నేను కాపాడతాను రా అని కూర్చున్నట్ట. ఇంకో ఆశ్చర్యం తెలుసా మీకు? కాలభైరవ తాండవం అని చేస్తాడు. వాటికి ఓ తాండవం చేస్తుంటే చాలా సంతోషంగా ఎక్కడికి వెళ్లకుండా తప్పట్లు కొడుతూ కూర్చుంటాయి అవి. అందుకని ఆయన అక్కడ కాలభైరవ తాండవం చేస్తూ కూర్చుంటాడు శ్మశానంలో. ఎవరి కోసం? ఆయన కర్మ మన కోసం. మనం సంతోషంగా బ్రతకడం కోసం అక్కడుండి భూతములను తొక్కిపెట్టి ఉంచుతాడు మన మీద పడిపోకుండా. కాబట్టి భూతపతి స్థాణు. ఆయన స్థాణు. స్థాణు అంటే కదలలేనివాడు కాదు, ఇక కదలడానికి చోటు లేనివాడు. కాబట్టి అంతటా ఇంటి నిబిడీకృతమైపోయినవాడు. ఇంకంతకన్నా వ్యాపిద్దామంటే ఏం లేదు. కాబట్టి అంతటా ఆయనే ఉన్నవాడు.
కాబట్టి మహాసేన జనకశ్చారు విక్రమ రుద్రో భూతపతిస్థాను అహిర్భుద్న్యో అంటే మహానుభావుడు పాతాళ లోకంలో ఉండేటటువంటి ఆదిశేషుడు పడగలతో ఈ భూమండలాన్నంతటినీ పట్టుకోవడానికి కావలసినటువంటి శక్తిగా ఆదిశేషుని యందు అనుప్రవేశము చేసి ఆ శక్తిని ఇచ్చినవాడు. అహిర్భుద్న్యో దిగంబర 10 దిక్కులు వస్త్రముగా ఉన్నవాడు, వస్త్రము లేనివాడు. భక్తి అన్న వస్త్రాన్ని మనం ఎవరినైనా నమస్కారం చెయ్యాలి, ఎవరినో కొలవాలి, ఎవరినో పూజించాలి అంటే భక్తి వస్త్రం కట్టుకుంటాం, ఆయన పట్ల భక్తిగా ఉన్నామని చెప్పడానికి. ఆయన అనీశ్వర, ఆయన భక్తితో ఉండడానికి ఆయన మీద ఎవరు లేరు కాబట్టి ఆయన భక్తి వస్త్రం కట్టుకోవడానికి ఏం లేదు కాబట్టి ఆయన దిగంబర. కాబట్టి మహాసేన జనకశ్చారు విక్రమ రుద్రో భూతపతిస్థానుర్రహిర్భుజ్ఞో దిగంబర అష్టమూర్తి. ఆయన 8 మందిగా ఈ మాసనేత్రములకు కనపడేటటువంటి రూపులో జలమండుగురిగా ఉంటాడు. భూరంభం చనలో విలోంబర మహార్నాథో హిమాంసు పుమాన్ ఇత్యాహాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం నాణ్యక్కించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాత్ విభో తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే. అందుకే కంచిలో పృథ్వీలింగం జంబుకేశ్వరంలో, జలలింగం అరుణాచలంలో, అగ్నిలింగం చిదంబరంలో, ఆకాశలింగం శ్రీకాళహస్తిలో, వాయులింగం కోణార్కలో, సూర్యలింగం సీతాగుండంలో, చంద్రలింగం కాఠ్మండూలో, యజమానలింగం. 8 మందిగా 8 మూర్తులుగా అందరికీ కనపడేటటువంటి స్వరూపం ఉన్నవాడు. అనేకాత్మ, తానొక్కడే అనేకముగా కనపడుతూ ఉంటాడు. అలా కనపడడం మాయ యొక్క చమత్కారం. కాబట్టి అష్టమూర్తిరనేకాత్మ సాత్విక, ఎప్పుడూ శుద్ధ సత్వగుణంతో ప్రకాశిస్తూ ఆయన హాయిగా ప్రశాంతంగా కూర్చుని ఉంటాడు. శుద్ధ విగ్రహ, ఆయన పరమ పరిశుద్ధమైనటువంటి విగ్రహము. పరమ పరిశుద్ధమైన విగ్రహం అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? అప్రాకృత శరీరం తం అతిమన్మథరూపిణం ఘృతరీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం అంటుంది. ఘృతరీతి ఘనీభూతం అంటే నీతిలా పేరుకున్నవాడు. ఆయనకు అసలు రూపం లేదు, కానీ నిన్ను ఇలా చూడాలని అన్నారు. లేకపోతే ఎందుకని? అసలు రూపంలో అంతటా నిండిపోయాడు. అగ్ని ముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబు గతి రత్నగర్భ పదము శ్వసనంబు నీ యూర్పు రసన జలేషుండు దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుండు కన్నులు శుక్లంబు సలిలంబు జఠరంబు జలధులు చెదలు శరము సర్వౌషధులు రోమచయము శల్యంబు లద్రులు మానసమృతకరుండు చందములు ధాతువులు ధర్మ సమితి హృదయము హాస్యపంచకముపనిషద ఆహ్వయంబైన నీరూపు సరసత్వమై శివాఖ్యాయి స్వయం జ్యోతియై అద్యమగుచు అంటారు పోతన గారు. అటువంటి రూపం ఉన్నవాడు భక్తులైన వారికి కంటికి కనపడడం కోసం కరిగిపోయిన నెయ్యి పేరుకున్నట్టుగా ఒక రూపంతో కనపడతాడు. శుద్ధ విగ్రహ కాదు కాదు, ఇంత పేరుకున్నవాడే ఆర్తి గిల్తే కరిగిపోయినట్టు. శంకరాన్ని ఆర్తితో పిలిస్తే చాలు గుండె కరిగిపోయి, అయ్యో నువ్వు చేసిన పాపానికి ఫలితం ఇచ్చాను రా, ఆర్తితో పిలిచాను అని మళ్ళీ వచ్చి గట్టిగా పొదివి పట్టుకుని రక్షించి పాపములు పోగొట్టగలిగినటువంటి వాడు. కాబట్టి అంతటి దయాళు. కాబట్టి సాత్విక శుద్ధ విగ్రహ శాశ్వత, ఆయన తప్ప వేరొకడు ఉండడు. ఎప్పుడూ ఉండే స్వరూపం ఉన్నవాడు ఆయన ఒక్కడే. కాబట్టి శాశ్వత ఖండపరశు, ఆయన చేతిలో ఉన్నటువంటి గండ్రగొడ్డలి విరిగిపోయిందని పట్టుకున్నాడు. ఒకసారి గజాసుర సంహారం చేసినప్పుడు ముక్కలైంది, అదొకటి. 2 ఒకసారి విష్ణు భగవానుడి యొక్క శరీరం మీద వేసినప్పుడు శివకేశవులు 2 కాదని నిరూపించడానికి ఖండపరశువును పట్టుకున్నాడు. మీకు చెప్పాను ఈ వృత్తాంతం అంతా. కాబట్టి శాశ్వత ఖండపరశు అజహ, పుట్టుక లేనివాడు. ఆయన ఒకనాడు పుట్టినవాడు కాడు, మిగిలినవన్నీ పుట్టినవి. ఆయనకు అసలు పుట్టుకే లేదు, ఎప్పటి నుంచో అలా ఉన్నాడంతే. కాబట్టి అజహ పాశ విమోచక, సమస్త పాశములను కూడా పశువులైన వారి పాశములన్నీ తెగనరికి విడిపించి పశువులను పశుపతిలో కలుపుకుని తన ఎదురుగుండా నందిగా ఆనందమిచ్చి నిలబెట్టగలిగినటువంటి స్వరూపం ఉన్నవాడు. కాబట్టి పశుపాశ విమోచక మహాసేన జనకశ్చారు విక్రమ రుద్రో భూతపతిస్థానుర్రహిర్భుజ్ఞో దిగంబర అష్టమూర్తిరనేకాత్మా శాశ్వత శుద్ధ విగ్రహ శాశ్వత ఖండపరశు అజహ పాశ విమోచక మృడ అంటే తాను సుఖంగా కూర్చునేవాడు, 10 మందికి సుఖాలను ఇచ్చేవాడు. మృడ పశుపతి, సమస్త పశువులకు ఆయనే పతి. ఆయన పతిగా ఉండి వాటి యోగక్షేమములను చూస్తుంటాడు. శం ద్విపదే శం చతుష్పదే అంటుంది వేదం. 2 కాళ్ళున్నవి 4 కాళ్ళున్నవి సుఖంగా ఉండేటట్టుగా చూడగలిగినటువంటి స్వరూపము కలిగినటువంటి వాడు. కాబట్టి మృఢ పశుపతి దేవో, దివ్ అంటే ప్రకాశం.
వెలుతురు తన స్వరూపంగా ఉన్నవాడు. అందుకే ఎవరు శివుణ్ణి పట్టుకున్నాడో వాడికి అజ్ఞాన దాహకత్వం అయిపోతుంది. తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ, మోక్షానికి వెళ్ళిపోతాడు. కాబట్టి మృఢ పశుపతిర్దేవో మహాదేవో, అనేక మంది దేవతలున్న దేవతలందరిలోకి శ్రేష్ఠుడై మహాదేవుడై ప్రకాశించినటువంటి వాడు. కాబట్టి మృఢ పశుపతిర్దేవో మహాదేవో అవ్యయో హరిహి, ఆయన అవ్యయుడు. అంటే ఒకనాడు ఉండి ఒకనాడు లేనివాడు కాడు. ఇవాళ ఉన్నాడు కాబట్టి ఇంకొంత కాలానికి ఉండకుండా పోతాడని చెప్పడానికి వీలు లేనివాడు కాదు. కాదు ఈ ఇంద్రియముల చేత చూడడానికి సాధ్యమైన వాడు కాడు. దీంతో చూడాలంటే ఎదురుగుండా రావాలి. ఈ కళ్ళు మూసి లోపలికెడితే ఇక్కడ దర్శనమిచ్చేటటువంటి వాడు, అంతటా నిండి నిబిడీకృతమైన వాడు. కానీ బాహ్యనేత్రములు మూస్తే తప్ప కనపడనటువంటి వాడు. అనుగ్రహించిన నాడు ఈ నేత్రములకు కూడా కనపడడానికి వీలుగా వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాన్ని విచిత్య ధీర నామాని కృత్వాభివదం దాస్తే అని మాంసనేత్రమునకు కూడా దర్శనమివ్వగలిగినటువంటి రీతిలో కిందికి దిగిరగలిగినటువంటి స్వరూపమిచ్చి స్వరూపముతో అనుగ్రహించగలిగినటువంటి భక్తుల పట్ల దయ కలిగినటువంటి గొప్ప స్వరూపమున్నవాడు. కాబట్టి మృఢ పశుపతిర్దేవో మహాదేవో అవ్యయో హరిహి, ఆయన సమస్తమును హరించేవాడు, పాపములన్నింటినీ తీసేస్తాడు. కాబట్టి మృఢ పశుపతిర్దేవో మహాదేవో వ్యయో హరిహి పూషదంతభి అవ్యగ్రో, పూష అనబడేటటువంటి ద్వాదశాదిత్యుల్లో ఒక రూపం దక్షయజ్ఞంలో కూర్చుని పకపకా నవ్వినందుకు చండీశ్వరుడు ధనస్సు పెట్టి కొడితే పళ్ళన్నీ ఊడగొట్టేసినటువంటి వాడు. ఊడగొట్టి యజమానుడి యొక్క దంతములతో పిండి పదార్థములు తినడానికి అధికారం ఇచ్చినవాడు. కాబట్టి పూష దంత బిదవ్యగ్రో, కోపంగా ఉన్నట్టుగా కనపడి అవతల వారి పాపములను పోగొడతాడు. నిజానికి తనకే కోపము లేనివాడు. కోపము నటించి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ కోపాన్ని తీసి అవతల పారేయగలిగినవాడు. ఉత్తరయం తీసి విసిరి పారేసినట్టు ఆ కోపాన్ని వదిలేస్తాడు కావాలనుకుంటే. ఒకసారి చెప్పాడు మహాభారతంలో, ఇదిగో నా కోపాన్ని తీసుకెళ్లి నీళ్లలో పారేశాను, దానికి జ్వరము అని పేరు కలుగుతుంది. అప్పుడప్పుడు ఆ వేడి మనుషుల మీదకి వస్తుంటుంది, వస్తే జ్వరం వచ్చిందంటారు, శివజ్వరం అంటారు దాన్ని. నీళ్లలో వదిలిపారేశాను రా, నేను మీ పట్ల ప్రసన్నుండి అన్నాడు. కాబట్టి అవ్యగ్రో దక్షాధర హరోహర, ఆయన దక్షను యొక్క యజ్ఞమును భంగము చేశాడు. కారణం ఏమిటంటే ధర్మం తప్పిపోయి అధర్మాన్ని వేదవిరుద్ధమైన విషయాల్ని ప్రచారం చేసేటటువంటి ప్రయత్నంలోకి వచ్చి చెయ్యకూడని పని చేస్తుంటే అమ్మవారు రుద్రుడిగా మార్చి దక్షయజ్ఞ ధ్వంసం చేయించింది. కాబట్టి దక్షాధర హరోహర హరహ, ఏ చేతకానైన వాడైనా సరే ప్రవహిస్తున్నటువంటి నీటికి ఎదురుగా నిలబడి 11 మార్లు మునిగి తేలి హర 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 అంటే చాలు అన్ని పాపలను తీసేస్తాడు. అంతటి ప్రసన్నమూర్తి. కాబట్టి దక్షాధర హరోహర భగనేత్రభి, భగుడబడేటటువంటి ఆయన కళ్ళతో సంజ్ఞలు చేస్తే శివనింద చేసినప్పుడు కోపం వచ్చి నందీశ్వరుడు దక్షయజ్ఞ ధ్వంసంలో ఆయన కళ్ళు పీకేశాడు. తర్వాత దర్భరూపంలో ఇచ్చారు. కాబట్టి భగనేత్రభిదవ్యగ్రో దక్షాధర హరోహర భగనేత్రభి. తర్వాత అవ్యక్తో, ఆయన వ్యక్తమయ్యే రూపమున్నవాడు కాదు నిజానికి. అవ్యక్తో అంటే వ్యక్తము కాకుండా లోపల నిండి నిబిడీకృతమై ఉండిపోయినవాడు. అందుకే లింగ రూపంలో ఉంటాడు, గుర్తుగా ఉంటాడు. అన్నీ ఎందులోంచి వస్తున్నాయో, అన్నీ ఎందులో ఉన్నాయో, అన్నీ ఎందులోకి వెళ్ళిపోతాయో చూపిస్తున్నవాడు తప్ప ఇలా చూసేస్తే కనపడడు. మాయ వలన అనేకముగా కనపడతాడు. సభాభ్య సభాపతిభ్యశ్చ ఓ నమో నమో అంటారు. సభాపతి అని ఇద్దరిగా కనపడతాడు. కానీ వినేవాడు లేడు, చెప్పేవాడు వింటున్నవాడు లేడు, అన్ని కలిపి శివుడే ఉన్నాడు. అలా ఒక్కడే ఉన్నవాడు అనేకముగా కనబడుతున్నవాడు, వ్యక్తము కానివాడు, లోపల ఉన్నవాడు, దర్శనమియ్యనివాడు. కానీ భక్తితో ఉంటే కనపడేవాడు, నిన్ను కూడా ఆ స్థితికి చేర్చగలిగినవాడు, తనలోకి కలుపుకునేవాడు. కాబట్టి భగనేద్రబిదవ్యక్తో సహస్రాక్ష సహస్రపాత్ అంతేనా అండి. తర్వాత సహస్రాక్ష, సహస్ర అంటే అనంతం. సంస్కృతంలో సహస్రం అంటే ఏదో అంకె కాదది, అనేకము. ఆయనే ఇన్ని కాళ్ళుగా, ఇన్ని చేతులుగా, ఇన్ని కన్నులుగా చూస్తున్నాడు. నానా చిద్రకటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్యతు చక్షురాది కరణ ద్వారా బహిస్పందతే జానామీతి తమేవ వాంతమనువాచ్యేతత్ సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమః శ్రీ దక్షిణామూర్తయే అంటారు శంకర భగవత్పాదులు. ఓ 9 కన్నాలు పెట్టి కుండ పెట్టి దీపం పెట్టి ఆ కుండని బోర్లిస్తే కుండలో ఉన్న దీపమే 9 కన్నాల్లోంచి ప్రకాశంలా బయటికి వచ్చినట్టు ఈ లోపల ఉన్నటువంటి శివుని కాంతి ఇంద్రియములలోంచి పైకొచ్చి చూడడం, వినడం, ముట్టుకుంటే తెలుసుకోవడం చేస్తోంది. కాబట్టి ఆయనే లోపల ఉన్నాడు.
లోపల ఉండి ఇన్ని కాళ్ళతో, ఇన్ని చేతులతో, ఇన్ని కన్నులతో చూసేట్టు, కదిలేట్టు, తిరిగేట్టు చేయగలుగుతున్నాడు. ఈ శరీరములన్నీ కలిపి ఒకటే శరీరం, శివతను అమ్మవారు. లోపలున్న ఆత్మ చైతన్యం పరమేశ్వరుడు. కాబట్టి సహస్రాక్ష సహస్రపాత్ అపవర్గప్రదో. ఆయన దుఃఖము దుఃఖము దుఃఖము, సుఖమొచ్చినా సుఖమాగిపోతే దుఃఖము, సుఖం ఎక్కువైపోయినా భోగము రోగములకు దారితీసి దుఃఖము. అసలు దుఃఖ స్పర్శ లేనటువంటి పరమానందమును, మోక్షస్థితిని ఇయ్యగలిగినటువంటి వాడు. కాబట్టి అపవర్గప్రదో అనంత, భూమ్యాకాశములు సమస్త బ్రహ్మాండములు నిండిపోయిన వాడు, ఆవిర్భావలింగమైన వాడు. కాబట్టి లింగస్వరూపంగా ఉండేటటువంటి వాడు. కాబట్టి అపవర్గ ప్రదోనంత తారక. ఏమీ చేత కాని వాడైనా ఆయన కాళ్ళు గట్టిగా పట్టుకుంటే చాలు, సంసారమును తరింపచేసి ఒడ్డుకి లాగేసేటటువంటి వాడు. ప్రత్యేకించి ప్రాణం పోతున్నప్పుడు కుడి చెవిలో ప్రణవాన్ని చెప్పి, నువ్వు ప్రణవం చెప్పావులేరా అన్న పుణ్యాన్ని ఖాతా వేసి తనలో కలిపేసుకునేటటువంటి వాడు. ప్రత్యేకించి ఈ లక్షణం 2 ప్రదేశముల యందు బాగా ప్రకాశిస్తుందంటారు. ఒకటి కాశీ, 2 దక్షారామం. పాలిండ్లు కదలంగ పసిడిపై ఎదవీచు అచలాధిపుని కూర్మి ఆడుబిడ్డ. ఆ మహానుభావుడు ఆ పాలాగ్రమున తీర్చు ప్రథమోత్తముండు భృంగి భయరక్షణార్థంబు పాలాగ్రమున తీర్చు భసితరేఖ. ప్రత్యక్షమై వచ్చి భాగీరథీ గంగ మృదులహస్తము సాచి మీనునివురు. అలాగే ఆ డుంఠి, ఆ గణపతి ఉన్నారే, ఆయన వచ్చి ఒక్కసారి తన ముక్కుతో ఆ తొండంతో ఊపిరి అందిస్తారు. పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ పంచజనులకు తారక బ్రహ్మ విద్య అభవుడు ఉపదేశమునరించునప్పుడు కాశీలో ఇంకా ఊపిరి అందక కొట్టుకుంటుంటే, మా తల్లి కార్తీక మాసం అయిపోతోంది కదూ, అమావాస్య తిథి కదూ, ఒక్కసారి ఆ పద్యం చెప్పేసి చివరికి వచ్చేస్తున్నాం కదా. కాబట్టి పాలిండ్లు కదలంగ పసిడిపై ఎదవీచు అచలాధిపుని కూర్మి ఆడుబిడ్డ. మా తల్లి పర్వతరాజపుత్రి అయిన పార్వతీదేవి వచ్చి ఊపిరందక ఇంకా కొట్టుకుంటున్నవాడు ఒళ్ళు చెమట పట్టేస్తుంటే తన పవిటతో విసురుతుందిట. అలాంటి సమయంలో ఆ మహానుభావుడు డుంటి గణపతి గబగబా వచ్చి ఊపిరిని అందించడం కోసమని తన తొండాన్ని చాపి ఆ ఒక్కసారి ఆ ఊపిరి ఊదుతట్ట. ప్రత్యక్షమై వచ్చి భాగీరథి గంగ మృదులహస్తము సాచి మీనునివురు. ఆ గంగా తరంగముల మించి ఒక్కసారి గంగమ్మ లేచొచ్చి తన చల్లటి చేతితో ఒళ్ళు నిమురుతుందిట. నిమిరితే అప్పుడు ప్రథమోత్తమండు భృంగి భయరక్షణార్థంబు పాలాగ్రమున తీర్చు భసితరేఖ. ఏమీ భయపడకరా అని భృంగీశ్వరుడు వచ్చి తడితో కలిపి, గంగతో కలిపినటువంటి విభూతిని లలాట భాగమునందు అలంకరిస్తాట. అప్పుడు ఆ కాశీపట్టణంలో ఏ ప్రాణైనా కానివ్వండి, ప్రాణోత్క్రమణమై ఇంకా ఆఖరి ఊపిరికి వచ్చేసి ఇంకా వెళ్ళిపోతున్న సమయంలో పాశంచ ఘంటాం, గంటలు మోగుతుండగా సుగంధిం పుష్టివర్ధనం, సువాసనలు విరజిమ్ముతూ కాలి గజ్జెలు మ్రోగుతుండగా మహాందగాడైనటువంటి పరమశివుడు త్రిశూలం పట్టుకుని వస్తట. దక్షిణ శృతి మీదుగా ధాత్రి తెళ్ళి పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ. శ్రీనాథుడికి చెల్లింది. మామూలు నిద్రకి మాగన్ను పెట్టినవాడు లేస్తాడు, పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ. అయిపోతోంది ఊపిరి, ఇక లేవడా, శరీరం లేవదు. లేవకుండా పడిపోతున్న శరీరం దగ్గరికి వచ్చి కూర్చుని, మోకాళ్ళ మీద కూర్చుని వంగి పరమశివుడు కుడిచివి దగ్గర తన పెదవులు పెట్టి ప్రణవాన్ని ఓం అని తానని ఆఖరి ఊపిరిని ఓం అనిపించి, వీడు ఆఖరణ ప్రణవం చెప్పాడ్రా అని వాడి ఖాతాలో పుణ్యం వేసేసి పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ పంచజనులకు తారక బ్రహ్మ విద్య అభవుడు ఉపదేశమునరించునప్పుడు కాశీ. సమస్త భూతములకు ప్రణవాన్ని ఉపదేశం చేసి తనలో కలిపేసుకుంటుంటట. అటువంటి తారక సంసారమును దాటిస్తాడు. కాదు ధర్మమునందు పూనికిస్తాడు, భక్తినిస్తాడు, జ్ఞానమిస్తాడు, వైరాగ్యమిస్తాడు. ఆయన్ని నమ్ముకున్న వాళ్ళకి అన్నీ ఇస్తాడు. ఐశ్వర్యం ఏం తీసేయడు, అన్నీ ఉంటాయి. కానీ తామరాకు మీద నీటి బొట్టులా ఉంటాడు. పరమేశ్వరుని పాదములు పట్టుకుని ఉంటాడు. దాని వలన తుట్టతుదన కూడా ఆయన స్మరణతోనే, ఆయనలోనే కలిసిపోతాడు. కాబట్టి అంతటి మహానుభావుడు కనుక, సంసార సముద్రమునందు పడవ వంటి వాడు కనుక తారక
పరమేశ్వర, ఆయన పరమ ఈశ్వరుడు. పరమ అంటే చూడండి, ఇంకా బాగా నొక్కి చెప్తే విశేషణం వేసి, నీకు అనుమానం లేదు, అనుమానం లేదు, అనుమానం లేదు, ఆయన పరమ ఈశ్వరుడు. ఆయనే సమస్త జగత్తులకు ప్రభువు, సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త. ఆయన ఏదైనా ఇవ్వగలడు, నిన్ను ఆయనలోకి కలుపుకోగలడు, 3 తరాలు చూడగలిగినటువంటి వైభవాన్ని ఇవ్వగలడు, దీర్ఘాయుష్మంతుణ్ణి చేయగలడు, అనేక యజ్ఞయాగాదులు చేయించగలడు, పనికిమాలిన కోటేశ్వరరావుతో ప్రవచనం చేయించగలడు, అపారమైన కీర్తిని ఇవ్వగలడు. ఆయన ఏమివ్వగలడు? ఏదైనా ఇవ్వగలడు అని మహాత్ముడైనటువంటి వాడు కాబట్టి పరమేశ్వర. ఏవం శ్రీ శంభుదేవస్య నామ్నామష్టోత్తరం శతం. ఈ 108 పరమేశ్వరుని యొక్క నామములు. 108 నామములు చెప్పారు అంటే అర్థం ఏమిటో తెలుసా అండి? ఎవరు పుట్టినా, ఎవరు ఉన్నా, ఎవరు గిట్టినా 12 రాసుల్లోనే, 12 రాసుల్లోనే, 12 రాసులలో 27 నక్షత్రములు, ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు, 27 × 4 108. 108 నక్షత్ర పాదముల యందు ఈ లోకంలో ప్రతి ప్రాణి పుడుతుంది, ప్రతి ప్రాణి ఉంటుంది, ప్రతి ప్రాణి గిడుతుంది. ఏలినాటి శని వచ్చిందన్నా ఈ 4 పాదాల్లో ఏదో పాదంలో పుట్టిన వాడికి ఒకప్పుడు ఏలినాటి శని వస్తుంది. ఏలినాటి శని రానివ్వండి, ఇంకొకటి రానివ్వండి, ఇంకో యోగం రానివ్వండి, పరమేశ్వరుడి పాదములు పట్టుకున్న వాడికి కష్టము వలన విచలితుడైపోయి భయపడిపోవలసిన స్థితి లేకుండా ఆయన అలా నిలబెట్టి కాపాడి రక్ష చేస్తాడు. కాబట్టి ఆయన పరమేశ్వర. ఆయన సంపూర్ణమైన అనుగ్రహం ఉంది కాబట్టే కార్తీక సోమవారంతో ప్రారంభమై కార్తీక సోమవారంతో పూర్తయిపోయిన కార్తీక మాసంలో మొదటి కార్తీక సోమవారం నాడు ప్రారంభించిన శివాష్టోత్తరపు మొదటి నామాన్ని చిట్ట చివరి కార్తీక సోమవారం నాటికి 108 ఒక్క ఉపన్యాసంలోనే వ్యాఖ్యానం చేయించి పూర్తి చేయించాడు. అలా చేయించగలిగినటువంటి దక్షుడు ఆయన పరమేశ్వరుడు. అటువంటి పరమేశ్వరుని పాదార విందములకు సాంజలి బంధకముగా ప్రణమిల్లుతూ నేను మంగళం చెప్పాక 2 మాటలు చెప్తాను, తరువాత మీరు ఇతర కార్యాన్ని చేద్దురు. కానీ నా యందు దయతో దయచేసి ఒక్క నిమిషం కూర్చోండి. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితమవిహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.